అందరికీ వందనాలు. ప్రభు మాటల్లో నుంచి మన జీవితాన్ని చూసుకుంటూ ఆయన కోరుకున్న జీవితానికి తగిన పద్ధతుల్లో మనం బతకడానికి ప్రయత్నం చేద్దాం. మనం పేతురు రాసిన 2వ పత్రికలో నుంచి ఒక వ్యక్తి పరలోకానికి సమృద్ధి అయిన ప్రవేశంతో చేరుకోవాలి అని అంటే ఎలా అని చెప్పి పేతురు గారు మనల్ని ఉద్దేశించి రాశారు పరిశుద్ధాత్మ ద్వారా. ఆ సంగతులను మనం పరిశీలించుకుంటున్నాం. సహనమునందు భక్తి అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. సహనమునందు భక్తి అనే విషయాన్ని మనం నేర్చుకునే క్రమంలో భక్తి అంటే ఏంటో మనం పోయిన వారం మొదటి భాగముగా కొన్ని విషయాలు నేర్చుకున్నాం. అందులో మనం దేవుడు ఉన్నాడు అనే సత్యాన్ని గ్రహించి విశ్వసించిన జీవితం జీవించడం భక్తి అనే కొన్ని మాటలు మనం నేర్చుకోవడానికి ప్రభు ఎంతగానో సహాయం చేశారు. మరి కొన్ని విషయాల్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సాధారణంగా మనకు అనిపించి ఉండొచ్చు, భక్తి క్రమం నేర్చుకునేది మోషే ప్రజలందరికీ కూడా నేర్పించాడు కదా, ఎలా బతకాలి, ఎలా నడవాలి, ఎలా జీవించాలి, ఏటి వెంబడించాలని. మీరు ఏంటి సొలొమోన్ గురించి తీసుకొని చెప్పారు అని అంటే రైటే. సొలొమోన్ గారు ఎందుకు తీసుకున్నాను అని అంటే మోషే గారు అతని క్రమపు జీవితం ప్రారంభంలో ప్రజలందరూ ఎలా నడవాలో నేర్పించినప్పటికీ కూడా మందిరము ప్రారంభమైన జీవితపు క్రమం నుంచి ప్రజలను దేవుని ఉద్దేశ ప్రకారం ఎలా నడిపించాలో నేర్పించిన క్రమం సొలొమోను గారు మనకి చాలా విషయాలు జ్ఞానం చేత పరిశుద్ధాత్మ ద్వారా మనం రాయబడడం మనం చూస్తాం. అందుకే మోషే గారి జీవితం ద్వారా మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు. అయినప్పటికీ కూడా సొలొమోన్ గారి జీవితంలోంచి కూడా, అంటే ఆయన జీవితం అంటే దేవుని మాటలు ఆయన చెప్పిన పరిస్థితులను బట్టి కూడా మనం చాలా విషయాలు నేర్చుకోవాలి. కాబట్టి అందులో నుంచి మనం కొన్ని విషయాలు నేర్చుకోగలిగాం. ఈరోజు మరికొన్ని విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఏంటనంటే లూకా సువార్త 2వ అధ్యాయము 25వ వచనం చదువుదాం. లూకా సువార్త 2వ అధ్యాయము 25వ వచనం చదువుదాం. లూకా సువార్త 2వ అధ్యాయము 25వ మాట. యెరూషలేమునందు సిమెయోను ఒక మనుష్యుడు ఉండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడనై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను అని చెప్తున్నాడు. ఇక్కడ ఒక వ్యక్తి గురించి చెప్పేటప్పుడు ఆయన గురించి ఇంట్రడక్షన్ ఏంటంటే అతడు నీతిమంతుడు, అతడు భక్తిపరుడు అని చెప్తుంది. జనరల్గా ఒక వ్యక్తి గురించి చెప్పాలి అని అంటే అతడితో కొంత సహవాసం చేయాలా వద్దా? చేయాలి. చేసి ఇతడు ఎలాంటోడు, ఇలా నడుస్తాడు, ఇలా జీవిస్తాడు అని చెప్తారు. కానీ ఇతని గురించి ఏ ఇంట్రడక్షన్ ఉండకపోయినప్పటికీ కూడా బైబిల్ అతన్ని ఎలా పరిచయం చేస్తుంది అని అంటే ఇతడు భక్తిపరుడు, ఇతడు నీతిమంతుడు అని చెప్తాడు. ఈరోజు కొన్నిసార్లు ఎలా ఉంటుంది అని అంటే భక్తి కనపడనిదిగా ఉండే పరిస్థితులు, బతికిన జీవితాలు చాలామందికి ఉంటాయి. వాళ్ళు సైలెంట్గా వారు బ్రతుకుతారు, సైలెంట్గా ఇతరులకి దేవుడిని పరిచయం చేస్తూ ఉంటారు. మీ పక్కన ఒకసారి అడగండి, మీరు సైలెంట్గా దేవుని పరిచయం చేస్తారా, వైలెంట్గా దేవుని పరిచయం చేస్తారని? ఎలా పరిచయం చేస్తారు చెప్పండి? సైలెంట్గా, వైలెంట్గా? ఈ లీటర్ బాబు దేవుడిని ఎలాగ ఆరాధిస్తున్నారు, ఈ లీటర్ బాబు వీళ్ళు భక్తి పద్ధతి లీటర్ బాబు, భయం వేసేస్తుంది. అమ్మ నాయనో వాళ్ళు చేసిన భక్తి. చిన్నప్పుడు నాకు ఎందుకు ఇలా అనిపించింది అని అంటే, తప్పో ఒప్పు అని నేను అనట్లేదు, కానీ భయంకరంగా అనిపించిన కొన్ని పనులు ఏంటనంటే కొంతమంది భక్తి అనే పేరట వారు చేస్తున్న పద్ధతులు చూస్తూ ఉంటే, స్కూల్కి ఫ్రెండ్ వచ్చాడు, సరిగా మాట్లాడలేకపోతున్నాడు. ఏంట్రా అని అంటే అంటున్నాడు. ఏటు అన్నాడు. రోజు గలగలా మాట్లాడేవాడు మాట్లాడకపోతే మనకు తెలిసిపోద్దు, తెలీదా? తెలిసిపోద్ది. ఏంట్రా మరి ఎలా మాట్లాడుతున్నావు అని అంటే సోలం గుచ్చారా నాలుక మీద అని చెప్పి పక్కోడు చెప్తున్నాడు. ఓరు నాయను, సోలం గుచ్చడం ఏట్రా అని అంటే ఇది మేము పండగ వచ్చినప్పుడు చేస్తామని చెప్పాడు. నాకు ఒకసారి భయం వేసిందండి. అది అంటే ఇలా చేస్తారా దేవుని కోసం? నాలుగుకి ఇలా గుచ్చుకోవడం ఇలా చేస్తారా అని అంటే
చేస్తారా మనకి, ఎందుకురా అలా చేస్తారు అని అంటే, ఏమో తెలియదురా, మా నాన్న చెప్పాడురా చేశాడా అన్నాడు. పోన్లే, తల్లిదండ్రులకు లోబడే పద్ధతుల్లో కొన్ని విషయాల్లో అలా చేయడం తల్లిదండ్రులకు విధేయత అయినప్పటికీ కూడా ఎందుకు చేస్తున్నామనే అవగాహన చిన్నప్పటికి తెలియకపోయినా ఎదిగిన తర్వాత మనం కొన్ని విషయాలకి నేర్చుకోవాలి, కొన్ని పద్ధతులు వెంబడించాలి. ఎందుకు ఇలా బతకాలి, ఎందుకు మనం ఇలా జీవించాలి, భక్తి పద్ధతుల్లో ఎందుకు ఇలాగే నడవాలి, ఎవరు పెట్టారు ఆ క్రమం, ఎందుకు పెట్టారు ఆ క్రమం, దాని వెనుక ఉద్దేశం ఏంటి, దాని వెనక అంతరంగం ఏంటి అని చెప్పి మనం నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇలాగా ఈ వ్యక్తి గురించిన పరిచయం ఎలా ఉంది అని అంటే, ఇతడు ఎలాంటి వాడంట, నీతిమంతుడును భక్తిపరుడై ఉండి ఏం చేస్తున్నవాడంట, ఆయన ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు అని చెప్పి ఆయన చెప్తా ఉంది. భక్తి చేస్తూ కూడా ఈయన చేస్తున్న పద్ధతి ఏంటనంటే ఒకరి ఆదరణ కొరకు కనిపెడతా ఉన్నాడు. ఈ మాట యొక్క అర్థం ఏంటి అని మనకు తెలియాలి అని అంటే యెషయా 40వ అధ్యాయము మొదటి 2 మాటలు చదవాలి. యెషయా గ్రంథము 40వ అధ్యాయము మొదటి 2 మాటలు ఇలా చెప్తా ఉన్నాయి. మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా, నా జనులను ఓదార్చుడి, యెరూషలేముతో ప్రేమగా మాట్లాడుడి. ఆమె యుద్ధకాలము సమాప్తమాయెను, ఆమె దోష రుణము తీర్చబడెను. యెహోవా చేతి వలన ఆమె తన సమస్త పాపముల నిమిత్తము 2 పొందెనను సమాచారం ఆమెకు ప్రకటించుడి. ఆమె అనే పదాలు ఎందుకు వాడుతున్నాడు అంటే, ప్రాంతానికి కొన్ని పదాలు వాడతారు, కొండలకి కొన్ని పదాలు వాడతారు, స్త్రీలింగం వాడతారు, కొన్నిటికి పురుషలింగం వాడతారు. అందుకే నదుల పేర్లు కావేరి నది, గంగా నది ఇలా అంటారు. కొండల పేర్లు వాడేటప్పుడు ఎలా వాడతారు, అలా కొన్ని ప్రదేశాలకు వాడేటప్పుడు స్త్రీలింగం పురుషలింగం వాడతారు. అలాగే యెరూషలేము వాడేటప్పుడు ఆమె అనే ప్రదేశం వాడుతూ ఉన్నాడు. అలా వాడుతునేటప్పుడు వారి గురించి ఏం చెప్తున్నాడు, ఓదార్చుడి, వారి దుఃఖం సమాప్తమైంది అని చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడు అని అంటే, ఒక కాలానికి దేవుని కుమారుడు ఈ భూమి మీదకి వస్తాడు, ఆయన ప్రజలందరి దుఃఖంలో నుంచి వారిని విమోచించి విడిపిస్తాడు, ఆయన పరిపాలనలో ప్రజలందరూ కూడా ఆనందిస్తారు అని చెప్పి దేవుని వాక్కు ముందుగా ప్రకటింపబడింది. ఆ మాట కొరకు కనిపెట్టేవాడు సిమెయోను. అతని గురించి చెప్పేటప్పుడు చెప్తున్నారు, అతడు నీతిమంతుడు, భక్తిపరుడు, అలాగే ఇశ్రాయేలు ఆదరణ కొరకు కనిపెట్టేవాడు అని అంటే, ఒక వ్యక్తి భూమి మీదకి వస్తాడు దేవుని కుమారుడుగా, అతని ద్వారా మనకి నెమ్మది, అతని ద్వారా మనకి ఆదరణ. భక్తిలో ఎప్పుడూ కూడా కనిపెట్టే స్థితి ఉంటుంది, ఎదురు చూసే స్థితి ఉంటుంది. దేనికోసం ఎదురు చూడాలి, దేవుని మాట కొరకు, దేవుని ఆలోచన కొరకు, దేవుని ఉద్దేశం కొరకు కనిపెట్టే ఉద్దేశం ఉంటుంది. నిజానికి అలాగే కదా భక్తి అందరూ చేస్తారు అని చెప్తా ఉంటారు. భక్తిలో కనిపెట్టే స్థితి దేని కొరకు ఉంటుంది అంటే వేరే దాని కొరకు ఉంటాయి. మనం మత్తయి సువార్తలో ఆ విషయాలు మనం అంటే కనిపెట్టే విషయం కాదు, కానీ అంటే చాలా మంది భక్తి చేస్తారు కానీ ఆ భక్తి దేని కొరకు అనే ఉద్దేశాలు వారికి తెలియదు అనమాట. మత్తయి సువార్త 2వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని విషయాలు చదివితే, రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూచి ఆయన పూజింపవచ్చితమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కూడా కలవరపడిరి అని ఉంది. వాళ్ళుంటున్న ప్రదేశంలో ఆయన పుడతాడు అని చెప్తున్న వార్త ఎక్కడో ఉన్నోళ్ళు విని ఆ ప్రదేశానికి వస్తే, అక్కడే ఉంటూ అక్కడే బతుకుతున్న వారికి ఆ విషయం తెలియక కలవరం వచ్చిందంట, దుఃఖం వచ్చిందంట. అంటే భయం, కంగారు వచ్చేసాయి. అమ్మో, రాజు ఉన్నాడు కదా, ఇంకో రాజు ఎక్కడ పుట్టేశాడు, అతడు వచ్చి మన రాజ్యాన్ని తీసుకెళ్ళిపోతాడా, మనల్ని ఎక్కడైనా దోచుకుంటాడా, ఈ రకమైన కంగారు మొదలైంది. నిజానికి సత్యం ఏంటి, ఆయన వచ్చి రాజుగా పుట్టినా ఆయన రాజ్యం భూ సంబంధమైనది కాదు, పరలోక సంబంధమైన రాజ్యం. ఆ రాజ్యానికి తగినట్టుగా నిన్ను నన్ను తీసుకెళ్ళడానికి ఆయన వస్తాడరా బాబు అని చెప్తున్న వాక్కు ప్రజలకు ఎలాగ అర్థమైందంటే, భూమి మీద ఉన్న రాజ్యాలు తీసేసుకుంటాడేమో అని అర్థమైంది. ఈరోజు భక్తి చేసే క్రమంలో దేవుడు కూడా భూ సంబంధమైన నువ్వు ధనాలు అర్పణలు ఇచ్చేసి భక్తి చేస్తున్నావు అనుకుంటే
మనం హృదయ ఉద్దేశం దేవునికి ఇవ్వకుండా, హృదయం దేవునికి అర్పించకుండా మనం ఇచ్చే అర్పణలన్నీ కూడా భూ సంబంధమైనవే. ఆయన రాజ్యం భూ సంబంధమైన వాటితో నింపబడేది కాదు, దేవుని యొద్ద చేర్చబడే నీ హృదయపు స్థితికి సంబంధమైంది. కాబట్టి మనం చేసే భక్తి యొక్క పద్ధతులు భౌతికమైన పరిస్థితులకి పరిమితం చేసేస్తే, అక్కడితో ఆగిపోతే దేవుని యొద్దకు చేరగలిగిన భక్తికి మనం ఏ రోజు కూడా చేరలేము. కాబట్టి మన విషయాల్లో జ్ఞానంగా నడుచుకోవాలి అని అంటే మన భక్తి జీవితం ఎలా ఉండాలి అని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు అని అంటే, దేవుని కొరకు కనిపెట్టే వారిగా మన భక్తి జీవితం ఉండాలి. దేవుని మాటలు కొరకు కనిపెట్టే భక్తి జీవితం మనలో ఉండాలి. ఇలాంటి జీవితం మనం ఉండేటప్పుడు చాలా మందికి దేవుని మాటల కొరకు కనిపెట్టడం అంటే ఎలా ఆలోచిస్తారంటే, ఒకసారి ఒక సిస్టర్ గారు చర్చిలో ఒక సాక్ష్యం చెప్పింది. ఏంటనంటే, నేను సుమారుగా 7 నెలలు ఉపవాసం ఉండి దేవుని దగ్గర కనిపెట్టి అన్ని విషయాల్లో బలం పొందుకొని నిలవబడినప్పుడు దేవుడు నాకు 3 నెలల్లో ఒక ఇల్లు కట్టించాడు అని చెప్పి ఆవిడ సాక్ష్యం చెప్పింది. అన్ని రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తేనంట 3 నెలలకి దేవుడు ఆమెకి ఏం చేశాడంట? ఇల్లు కట్టాడంట. ఈ మాట ఇప్పుడు వరకు నేను చెప్పిన మాటలు ఎవ్వరికి వినపడవు, కానీ ఈ మాట వినపడుతుంది. ఈ మాట వినపడి ఇల్లు కావాలంటే ఇన్ని రోజులు ఉపవాసం ఉండాలంట, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలంట అని చెప్పి ఏం చేస్తారు? స్టార్ట్. ఎప్పుడు మొదలెడదాం? ఇంటి అందరూ మొదలెడితే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇల్లు వచ్చేద్దేమో, ఇదొక స్వార్థం. లేకపోతే మనం ప్రార్థన చేస్తే మనకు వస్తుందేమో, ఇదొక ఆలోచన. ఇలా చేయడానికి ప్రారంభించి ఒక్కొక్కరు పద్ధతులు ఎంచుకుంటారు. వాళ్ళు చెప్పేది ఏంటో తెలుసా? ఆ రోజు ఆ సిస్టర్ గారు చెప్పారు కదా, ఆ మాట పట్టుకొని కనిపెడుతున్నాను నేను ప్రార్థనలో, విశ్వాసం ఉండి ప్రార్థన చేస్తున్నాను, దేవుడు నాకు చేయక మాండా, నా జీవితంలో కార్యం చేయడా అని చెప్పి ఎదురు చూసి చెప్పే సాక్ష్యాలకి దేవుని పద్ధతులు ఎలా ఉంటాయో మనం ఆలోచించి మనం భక్తి పద్ధతులు ఎలా వెంబడిస్తున్నాం, భక్తి ఎలా చేయడానికి ఇష్టపడుతున్నాం, నీ కోరికని తీర్చుకోవడానికి, నీకు కావాల్సిన సంపాదించుకోవడానికి భక్త, దేవుని మాట నెరవేర్చబడడానికి ఎదురు చూసే కనిపెట్టే దేవుని ఉద్దేశం జరగాలని కాంక్షించే హృదయం సంబంధమైన దేవుని ఆలోచన నెరవేర్చగలిగిన హృదయమా? ఏది మనం కనిపెట్టడం, దేని కొరకు మనం ఎదురు చూడడం, దేని కొరకు మనం ఆలోచన కలిగి ఆశ కలిగి ఉండడం అని అంటే, భక్తి మూలం మనకు సరిగా అర్థం అవ్వకపోతే ఇలాగే తప్పిపోతాం. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం చదివితే, క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరెంత త్వరగా తిరిగిపోవట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది అని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. ఇక్కడ భక్తుడి యొక్క ఆవేదన ఏంటనంటే, దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత ఆయన ఒక పదాలు మంచి చక్కగా ఆయన రాస్తున్నా చూడండి. మిమ్మును పిలిచిన వాణిని విడిచి, నేను మిమ్మల్ని పరిచయం చేయలేదు, నేను మీ గురించి చెప్పలేను. ఏ వ్యక్తి కూడా దేవునిని మరొక వ్యక్తికి పరిచయం చేయలేడండి. కానీ చాలామంది ఏం చెప్తారంటే, వీళ్ళు దేవుని నమ్ముకోవడానికి కారణం నేనే, వీళ్ళ భక్తికి మూలం నేనే, వీళ్ళు భక్తి చేయడానికి కారణం నేనే, రుజువు నేనే, నేను లేకపోతే వీళ్ళు దేవుడినే తెలుసుకోలేరు అన్నట్టు చెప్తాడు. కానీ ఈయనేమంటున్నాడు? మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి, నా నోట్లో వాక్ ఉండొచ్చు, మాట ఉండొచ్చు, నేను సువార్త చెప్పుండొచ్చు, కానీ మీ హృదయాన్ని దేవుడు కదిలించకపోతే, మీ హృదయంతో దేవుడు మాట్లాడకపోతే మీరు దేవుని నమ్మేవారు కాదు, దేవుని పట్టుకునేవారు కాదని చెప్తున్నాడు. ఈరోజు మేము 100 మాటలు 1000 మాటలు ఎన్ని రకాలుగా చెప్పినా, ఎన్ని పద్ధతుల్లో చెప్పినా దేవుని తెలియని వారు దేవుని అంగీకరిస్తారని కాదు. మా మాటల్లో ఉన్న దేవుని వాక్కు, మా మాటల్లో ఉన్న సత్యము మిమ్మల్ని ప్రభావితం చేస్తే మీ హృదయాలు కదిలించబడి, ఇది కదా దేవుని మాట, ఇది కదా దేవుని పద్ధతి, ఇది కదా దేవుని జీవం అని పట్టుకుని దేవుని వైపు త్రిప్పబడితే అది దేవుడు చేసుకునే కార్యం. మనుషులుగా మేము ఏ రకంగా ఎవరిని ప్రభావితం చేయలేం, మనం ఎవ్వరం కూడా చేయలేం. కాబట్టి భక్తిలో మనం అర్థం చేసుకోవాల్సిన సంగతి, వ్యక్తి ప్రభావితం చేయడు కానీ దేవుని మాట ప్రభావితం చేస్తుంది. అందుకోసం ప్రతి క్రైస్తవుడు కనిపెడుతూ తన మాటని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. అది భక్తిలో భాగం. ఈరోజు మనం ఆలోచిస్తే అలా చెప్తున్న ఆయన మాట ఏం చెప్తున్నాడంటే,
అలా పిలిచిన దేవుని మాటను విడిచి నువ్వు భిన్నమైన సువార్త తట్టు తిరిగిపోతున్నావు. ఇక్కడ భలే విచిత్రమైన పదాలు వాడతాడండి. భిన్నమైన సువార్త అంట. సువార్త అంటే ఏంటి చెప్పండి సాధారణంగా? మంచి వార్త. భిన్నమైన మంచి వార్త అంటే ఏంటి? మంచి వార్తని చెరిపేది భిన్నమైన వార్త. ఈరోజు దేవుని మాటలు చాలా చోట్ల నుంచి వినపడతా ఉంటాయి. టీవీల్లో వినపడతా ఉంటాయి, యూట్యూబ్లో వినపడతా ఉంటాయి, ఇలా చర్చ్ పైన పెట్టిన ఆ హార్న్స్ నుంచి వినపడతా ఉంటాయి, రకరకాల చోట్ల నుంచి వినపడతా ఉంటాయి. అన్ని సువార్తలు ఒకటేనా అంటే మనుషులు వారి కోరికను బట్టి, ఇచ్చని బట్టి, వారు నేర్చుకునే విధానం బట్టి, పెరిగిన వాతావరణ పరిస్థితులను బట్టి, ఈయన్నింటి బట్టి వార్త కొంత కలిపి చెరిగిపోతుంది. దేవుని వార్తని దేవుని మాటగా అందించే ప్రదేశం ఎక్కడైనా ఉంటుంది అని అంటే అతడు దేవునితో కలిగిన సంబంధాన్ని బట్టి, దేవుని వైపు ప్రజలను తిప్పడానికి కలిగిన కాంక్ష ఉంటే తప్ప ఆ మాటలు దేవుని సువార్తకు అనుగుణంగా మారవు. అలా మారగలిగిన మాటలు చెప్పినప్పటికీ కూడా వీళ్ళు తిరిగిపోయారంట. ఎందుకు తిరిగిపోయి ఉంటారు అంటే వారి భక్తి యొక్క కేంద్రం దేవుడు కాదు, మరి ఇంకేటి? ప్రజలు కేంద్రంగా బతుకుతున్నారు. అసలు ఈ మాట చెప్పడానికి పౌలు ఏం చేశాడు? ముందుగా అసలు వాళ్ళకి ఏం ప్రకటించాడు అంటే వారికి చెప్పిన చాలా విషయాల్లోంచి మనం చూడగలిగితే అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము మనం చూసే ముందు కొన్ని విషయాలు ఆలోచించడానికి ప్రయత్నించేద్దాం. ఏంటనంటే భిన్నమైన సువార్త అంటే ఇక్కడ మతం గురించి కంటే సువార్త గురించి చెప్తా ఉన్నాడు. అంటే ఒకే భక్తి విధానంలో రకరకాల భిన్నమైన పద్ధతులు ఉంటాయంట. జనరల్గా క్రైస్తవ్యానికి మూల స్తంభాలుగా పిలువబడేవి ఏంటంటే ఒకటి క్యాథలిక్, రెండోది ఈస్టర్న్ ఆర్థడాక్స్, మూడోది ప్రొటెస్టెంట్స్. ఈ మూడు భాగాలు కాల పరిమితులు దాటిన తర్వాత, అంటే కాలం గడుస్తున్న కొద్దీ ఒక దానిలో నుంచి సత్యాన్ని ఎక్కడైతే వక్రీకరిస్తారో అక్కడ మరొక వ్యక్తిని దేవుడు లేపి దానిని ఆ తప్పుడు దారిలోంచి మనుషులు నడిపించేటప్పుడు సరైన దారిలో పెట్టడానికి ఒక్కొక్క దారిని ఎంచుకున్నాడు. ఒక్కొక్క వ్యక్తిని ఏర్పరచుకుని నియమించాడు. అలా నియమించినప్పుడు కొంతమంది దేవుని మాటకు లోబడి దేవుని పద్ధతి ఏదైతే ఉందో గ్రహించి, ఒరే బాబు మనం అందరం వెంబడిస్తున్నాం కదా, ఇది పద్ధతి సరైనది కాదు, ఇది సరైన పద్ధతి అని చెప్పి రిఫార్మ్ చేస్తూ ఒక కొత్త పద్ధతిని తీసుకొచ్చేవారు. అలాగా ఏర్పడింది క్యాథలిక్, తర్వాత ఈస్టర్న్ ఆర్థడాక్స్, తర్వాత ప్రొటెస్టెంట్స్. అలా ప్రొటెస్టెంట్స్ లో నుంచి కొన్ని భాగాలు వచ్చాయి. ఈరోజు మనం ఎక్కువగా వింటున్న భాగాలు కూడా ఈ ప్రొటెస్టెంట్స్ వచ్చినవే. ఏంటా భాగాలు? మనం వింటూ ఉంటాం కదా, లూథరన్ అని, బ్యాప్టిస్ట్ అని, పెంతెకోస్త్ అని, రిఫార్మ్ చర్చ్ అని, కాల్వినిజం అని, ఇలా ఇవన్నీ కూడా ఒక దానిలోంచి పుట్టుకొచ్చినవే. ఎందుకు ఇలా ఇన్ని భాగాలు పుట్టుకు రావాలి అని అంటే భిన్నమైన సువార్త బోధించే వారు లెగిసిపోతున్నారు. ఏదైతే సత్యం అని చెప్తా ఉన్నారో అది చెప్పబడిన తర్వాత కొంతమంది దాన్ని వచ్చి వారికి నచ్చిన పద్ధతిలో కలిపేసుకునే పద్ధతుల వల్ల ఇన్ని వచ్చాయి. చాలా మంది ప్రశ్నిస్తూ ఉంటారు, ఇప్పుడు మీరు బైబిల్ అంతా రైట్ అంటారు కదా, మీలో ఎందుకు ఇన్ని శాఖలు ఉన్నాయి, మీలో ఎందుకు ఇన్ని బైబిళ్ళు ఉన్నాయి అని చెప్తా ఉంటారు. ఎందుకని ఉన్నాయి, ఎందుకని శాఖలు వచ్చాయనంటే మనుషులు దేవుని ఉద్దేశాన్ని నేరుగా బోధించగలిగిన పద్ధతి వస్తే వాళ్ళ మాట ఎవరు వినరు. వింటారా? వాళ్ళని ఎవరు వెంబడించరు. ఎందుకు? వాళ్ళు దేవుడు చెప్పింది చెప్తారు, మీకు కావాల్సింది చెప్పరు కదా. వీళ్ళేమో దేవుని దగ్గరకు వస్తారు, మాకు కావాల్సిన ఏదైనా ఆశీర్వాదం ఇస్తారేమో, మాకేమైనా ఆదరణ దొరుకుతుందేమో, దేవుని మందిరంలోకి వస్తే నువ్వు సరిగా ఉండిపోతే సస్తావు అని చెప్పాడు అనుకో, ఈడెవడాయ్ దేవుడి గురించి చెప్తాడు, దేవుడు ఏదో ఆదరిస్తాడని వస్తే సస్తావని చెప్తాడు, మార్చుకొని చెప్తాడు, బుద్ధి చెప్తాడు. అందుకే ఒకరు వాళ్ళకి కావాల్సిన పద్ధతిలో ఆ సువార్తను మార్చి అనేక మంది వారిని వెంబడించే వారిలా చేసుకున్నారు. అలాగా సువార్తని చెరిపేశారు, దేవుని మాటల్ని చెరిపేశారు, దేవుని ఉద్దేశాన్ని చెరిపేశారు, దేవుని బాధని చెరిపేశారు, దేవుని యొక్క ఆవేదనని తెలియకూర్చకుండా ప్రజలను మోసం చేసి తప్పుదారిలో నడిపించారు. భక్తిలో మనం ఒక క్రమంలో నడిచేటప్పుడు ఎందుకు భక్తి చేస్తున్న విధానం మారుస్తాం, ఎందుకు భక్తి నుంచి మరొక దారి వైపు మళ్లించబడతాం, ఎందుకు భక్తిలో నుంచి మరొక పద్ధతి వైపు వెంబడిస్తామని అంటే భక్తి మూలాలు వెతకగలిగిన సత్యాన్ని ఎప్పుడైతే పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాడో వ్యక్తి ఏది సత్యమో దాని దగ్గరకు వస్తాడు. అలాగా ఒక
హైందవ సహోదరులుగా మనం కూడా ఒక రోజు బతికిన వారమే. కానీ ఎందుకు ఈ మార్గంలోకి వచ్చాం, ఎందుకు ఈ దారిలోకి వచ్చామని అంటే మనం వెతుకుతున్నాం దేవుడు ఏంటో అని. కొంతమంది వారి జీవితంలో పొందిన మేలుని బట్టో, స్వస్థతను బట్టో, ఆరోగ్యాన్ని బట్టో, నెమ్మదిని బట్టో దేవుని దగ్గరికి వస్తే, కొంతమంది మాత్రం విలువైన స్థితిలో దేవుని దగ్గరికి వచ్చారు. ఎలా అనంటే దేవుడు వారి హృదయాల్లో మాట్లాడుతున్న మాట విని, నేను దేవునికి చేరుకోగలిగిన మంచి హృదయం నాలో లేదు, ఆయన పరిశుద్ధుడు, నేను ఆయన దగ్గరికి వెళ్తే పరిశుద్ధపరచబడతాను అని సత్యాన్ని ఎరిగి దేవుని దగ్గరికి వచ్చిన గుంపు చాలా మంది ఉన్నారు. అలా ఈరోజు చాలా మంది క్రైస్తవులుగా పిలువబడుతున్నా వారు ఎలా పిలువబడడానికి ఇష్టపడతారంటే, మేము పెంతుకోస్, మేము బాప్టిస్ట్, మేము లోదరాన్ అని చెప్తా ఉంటారు. ఒకరేమో బాప్తీసం చిన్నప్పుడు ఇవ్వచ్చు, ఒకరేమో బాప్తీసం పెద్ద అయిన తర్వాత ఇవ్వచ్చు, ఒకరేమో బాప్తీసం పొందాలి అని అంటే నువ్వు దేవుని వరం, దేవుని పరిశుద్ధాత్మ వరం పొందుకోవాలంటారు. ఇలా భిన్నమైన పద్ధతులు ఈ భిన్నమైన శాఖల్లో వివరించడం జరుగుతూ ఉంటుంది. అయితే ఆ శాఖలు ముఖ్యం కాదు, కానీ నువ్వు ఏ శాఖలో ఉన్నా నువ్వు వెంబడించేది దేవునినేనా, నువ్వు కనిపెట్టేది దేవుని మాటనేనా, నువ్వు ఎదురు చూసేది దేవుని కొరకేనా? ఒకప్పుడు ప్రజలు దేవుని కోసం, మొదటి రాకడ కోసం ఎదురు చూశారు. నేటి సంఘం మనం ఎదురు చూడాల్సింది యేసు ప్రభు మరణించి తిరిగి లేచిన తర్వాత ఆయన చెప్పాడు, నేను మరలా తిరిగి వస్తానని. ఈ రోజు క్రైస్తవులను పిలువబడే ప్రతి ఒక్కరి లక్ష్యం అదే. మనం ఎదురు చూడాల్సింది దేవుని రాకడ కొరకు. మనం కనిపెట్టాల్సింది దేవుని తిరిగి యేసు ప్రభు భూమి మీదకి వస్తాడని ఎదురు చూడగలిగిన జీవితం, ఆ భక్తి జీవితంలో మనం వెంబడించగలగాలి. ఇక్కడ మనం ఆలోచించేటప్పుడు ఈ భక్తిలో ఎలాంటి ప్రజలు ఉంటారు అని అంటే 3 రకాల ప్రజలు ఉంటారండి. మొదటిగా మనం 14వ అధ్యాయం అపోస్తలుల కార్యాలు చూద్దాం. చూస్తూ కొన్ని విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇకోనియాలో జరిగినది ఏమనగా, అంటే ఈ ప్రాంతాలన్నీ కూడా గలతీలోనే ఉన్నాయి, గలతీకి దక్షిణ దేశంలో ఉంటాయి. అందుకు ఆయన గలతీని హెచ్చరించాడు, మీరు సువార్త నుంచి ఎంత సులువుగా తిరిగిపోయారబ్బా, దేవుడు మిమ్మల్ని పిలిచాడు కదా అని చెప్పి హెచ్చరిస్తున్నా. ఎందుకు చెప్పాడు అని అంటే ఇక్కడ మనకి అర్థం అవుతూ ఉంటుంది. ఇకోనియాలో జరిగినది ఏమనగా, వారు కూడి యూదుల సమాధి మందిరంలో ప్రవేశించి తేటగా బోధించినందున అనేకులు యూదులను గ్రీసు దేశస్థులను విశ్వసించిరి. అక్కడ కిందన కూడా రాశాడు, యూదులను హెల్లేనీయులను విశ్వసించులాగను బోధించిరి. దేవుని మాట అర్థం చేసుకోగలిగినట్టుగా బోధించారంట. ఏదైనా దేవుని గురించి భక్తి క్రమంలో మనం నడవాలి అంటే మొదటగా మనం నేర్చుకోవాల్సిన క్రమం ఏంటంటే మనకు ప్రతిదీ అర్థం అవ్వాలి. మీ పక్కలతో చెప్పండి, భక్తి జీవితం ఏదైనప్పటికీ కూడా మనకు ప్రతిదీ అర్థం అవ్వాలి. కానీ మనం ఏమంటాం, మనకి ఎందుకులే, ఆయన పూర్తిగా రాత్రి పగలు తెల్లారి దేవుడి దగ్గర కనిపెట్టి మనకు చెప్తాడు, చల్లగా వినిపెడదాం, వెళ్ళిపోదాం. ఇదే కదా మనం ఎదురు చూసేది. ఎక్కడైనా అదే. పంతులు గారు మంత్రాలు చదివారనుకోండి, మీరు చేసేయండి దైవారాధన, మేము నమస్కరించి దీవెని పొందుకొని కానుకిచ్చి వెళ్ళిపోతాం అని అంటారు. 50 మసీదుకి వెళ్ళారనుకో, వాళ్ళు అంతే. ఒక ముల్లా కూర్చొని బోధించిన బోధన పద్ధతి విని అక్కడ ఏం చెప్తున్నాడో గ్రహించి ఓకే అనుకొని అక్కడి నుంచి వచ్చేస్తారు. ఈరోజు భక్తి అంటే అది కాదు. నువ్వు అర్థం చేసుకోవడం భక్తి. నువ్వు అర్థం చేసుకుంటే దేవుడు అంటే ఏంటో తెలుసుకుంటావు, దేవుడు అంటే ఏంటో కనిపెడతావు, దేవుని గురించి ఆలోచన ప్రకారం నడుచుకోవడానికి నీ జీవిత క్రమాన్ని అలవడుచుకొని నడుచుకోవడానికి ఇష్టపడతావు. అందుకు వాళ్ళు ఏం చేశారంట, వారికి అర్థమైన సద్మగతలో వారికి బోధించిరి అని చెప్తా ఉన్నాడు. అయితే అవిధేయులైన యూదులు అన్ని జనులను పురుకొలిపి వారి మనస్సులలో సహోదరుల మీద పగ పుట్టించిరి. వీళ్ళు కూడా దేవుని వెంబడించేవారే, కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంట, హృదయాల్లో పగ పుట్టిస్తున్నారంట. పగ పుట్టించి కాబట్టి పగ పుట్టించారు. ఇది మొదటి గుంపు భక్తిలో. ఈ గుంపు ఏం చేస్తుంది అంటే, భక్తి చేస్తున్నప్పుడు ఎక్కడైనా వారి గుంపు తగ్గిపోద్దేమో, ఎక్కడైనా వారి బలం తగ్గిపోద్దేమో, ఎక్కడైనా వారి దేవునికి ఇలా జరిగిపోద్దేమో అని చెప్పి దానికి వ్యతిరేకంగా ఎవరు నిలవబడుతున్నారని వారు ఆలోచించిన, అది వ్యతిరేకమైందా సత్యమైందా అని ఆలోచించరు. వారు చెప్తున్న మాటలు ఏంటో అని గ్రహించరు. వీరు అనుకున్న దానికి వారు వ్యతిరేకంగా చెప్తున్నారని అనుకొని ఏం చేస్తారనంటే వాళ్ళ మీద ఇతరులకి పగ పుట్టిస్తూ ఉంటారు. అర్థం చేసుకోవడానికి నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఒక 2 వ్యక్తులు ఉన్నారు అనుకుందాం. 2 వ్యక్తులు ఎవరంటే, నాకు ఒక 2 వ్యక్తులు వెళ్ళరండి. ప్రసాద్ భయ్య వెళ్ళరా, నువ్వు అమ్మని వెళ్ళరా, తల్లి చెల్లి వెళ్ళరా. ఇప్పుడు చూడండి, వీళ్ళిద్దరు ఉన్నారు కదా, వీళ్ళిద్దరు ఉన్నారనుకుందాం. ఈ ప్రసాద్ ఏమో
తను ఏం చెప్తాడనంటే, మనం దేవుని వెంబడించేటప్పుడు మోకాళ్ళు వేసి చేతులు ఇచ్చి ప్రార్థన చేయాలి అని చెప్పాడు అనుకుందాం. ఈ చెల్లి ఏం చెప్పింది అని అంటే, మనం ప్రార్థన చేసేటప్పుడు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసి సరిపోద్దా అని చెప్పాను. ఇప్పుడు మనోడేమో ఇలా చెప్పి ఒక 10 మందిని సమకూర్చాడు ప్రసాద్ భయ్య. చెల్లి ఏం చేసింది అని అంటే, తన కొత్త పద్ధతి చెప్పి ఒక ఇద్దరిని తన వైపు లాగేసుకుంది. ఇప్పుడు ప్రసాద్ భయ్యకి ఏమొస్తుంది? కోపం వస్తుంది. కోపం వచ్చి ఏమనిపిస్తుంది? ఎలా వీళ్ళు నాశనం చేయాలి, ఎలాగ తినకి ఇబ్బంది పెట్టాలి, ఇది కదా ఆలోచన. కూర్చోండి. అలాగా యూదులు ఏం చేసేవారనంటే, పౌలు అందరికీ అర్థమయ్యేదాగా దేవుణ్ణి వారికి పరిచయం చేసేస్తా ఉంటే కోపం వచ్చిందండి, పగొచ్చిందండి, చాలా విపరీతమైన ఆవేశం వచ్చింది. ఏం చేశారంట అంటే, ప్రజలందరినీ కూడా సమకూర్చి వారి హృదయాల్లో పగ పుట్టించి ఈ నెల నాశనం చేద్దామా అని చెప్పి వాళ్ళు చాలా విషయాల్లో ప్రేరేపించారు. భక్తి క్రమంలో ఎప్పుడైనా ఇలా చేస్తున్నారు అని అంటే వారు మూలం తెలియని వారు, వాటి మూలాలు తెలుసుకొని వారు, దేవుడు అంటే ఏంటో తెలుసుకొని వారు. దేవుడు అంటే తెలియకపోతే ఇంకేం కనిపెడతారు? వాళ్ళు ఎవరిని నాశనం చేద్దామా అని కనిపెడతారు, ఎవరిని చంపుదామా అని కనిపెడతారు. వీళ్ళు ఎలా పోతారా బాబు అని ఎదురు చూస్తూ ఉంటారు. వీళ్ళు కనిపెట్టేది మనుషుల యొక్క పతనం, మనుషుల యొక్క నాశనం. ఎందుకు? వీరు వెంబడిస్తున్న సత్యం పాడైపోతుంది కదా, వీరు వెంబడిస్తున్న దేవుడు అనుకుంటున్న పద్ధతులు పాడైపోతున్నాయి కదా. అందుకు వీళ్ళు మా గ్రామానికి పట్టిన సేంద్రా, వీళ్ళు మనకు కొత్తగా వచ్చి ఏదేదో రకరకాలు చెప్పేస్తున్నారా, మనం వెంబడిస్తున్న దారిలోంచి మళ్లించేస్తున్నారా. ఈ రకమైన బాధ ఒక గుంపులో ఏర్పడింది. భక్తి జీవితంలో ఎవరికైనా ఇలాంటి ఆలోచనలు వచ్చాయి అని అంటే వారు వెంబడిస్తుంది దేవుణ్ణి కాదు. ఎందుకు? దేవుడికి ఎవరైనా అంటే దేవుడి శక్తికి మించి ఎవరైనా వ్యక్తి పనిచేయగలడా? ఆ వ్యక్తి దేవుని చేత నడిపించబడిన వాడైనప్పటికీ కూడా దేవునికి వ్యతిరేకంగా ఏ వ్యక్తి పనిచేయడు. దేనికి వ్యతిరేకంగా పనిచేస్తాడు? దేవునికి వ్యతిరేకమైనది ఏదైనా ఉందేనంటే దానికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటాడు. ఈరోజు వీళ్ళు మనుషులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు. ఎందుకు మనుషులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు? వారి దేవునికి మూలాలు తెలియదు, దేవుని గురించిన సత్యం తెలియదు, దేవుడు అంటే ఏంటో వారు అర్థం చేసుకోలేని పద్ధతుల్లో వారు ఉన్నారు. కాబట్టి వారు నమ్ముతున్న దాన్ని మనుషులు పాడు చేసేస్తారేమో అని భయం. నిజానికి దేవుని సత్యాన్ని ఏ మనిషి పాడు చేయలేడండి. అందుకే క్రైస్తవుడు ఏమాత్రం భయపడ్డా. ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడినా సత్యం వెల్లడి అవుతుంది. తద్వారా అసత్యం ఏంటో తెలిసిపోద్ది. వెలుగు దగ్గరికి వచ్చింది అని అంటే చీకట్లో ఉన్నది బయలుపరచబడిపోతుంది. లైట్ వేసామనంటే ఏ వస్తువు దాక్కుండా అన్నీ కనబడతా ఉంటాయి. అవునా కదా? ఇంట్లో ప్రతి వస్తువు కనబడతా ఉంటది. ఏ మూలన ఉన్నా అది వెతకడానికి వేసేది లైటే. దేవుని మాట వెలుగుతో పోల్చబడింది. ఎందుకు అని అంటే అది మన హృదయాన్ని పరిశోధిస్తుంది, మనం చేస్తున్న పనిని పరిశోధిస్తుంది, మనం వెళ్తున్న దారిని పరిశోధిస్తుంది, అన్నిటినీ పరిశోధిస్తుంది. కానీ వీళ్ళకి భయం వేసేసిందండి. ఎక్కడ మేము వెంబడిస్తున్న దారి పాడైపోద్దాం అని చెప్పి వాళ్ళని చంపడానికి పగబట్టారు. భక్తిలో ఎప్పుడైనా మనుషుల మీద వ్యతిరేకత కానీ మనుషులు చంపడానికి ఎక్కడైనా ప్రయత్నం చేసే పద్ధతులు కానీ వచ్చాయి అని అంటే వారు మూలాలు తెలీదు, వారు కనిపెట్టేది దేవుని గురించి కాదు, మనుషుల నాశనం అనేది గమనించాలి. రెండో గుంపు మనకు కనబడుతుంది. రెండో గుంపు ఏంటనంటే కిందన మనం చదవగలిగితే 14వ అధ్యాయంలోనే 7వ వచనం నుంచి చదువుతున్నాను. లుస్త్రలో బలహీన పాదములు గల ఒకడుండెను. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడే, ఎన్నడూ నడువలేక కూర్చుండి ఉండువాడు. అతడు పౌలు మాట్లాడుట వినెను. పౌలు అతని వైపు తేరు చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసముండెనని గ్రహించి నీ పాదములు మోపి సరిగా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగాను. జన సమూహములు పౌలు చేసిన దాన్ని చూచి లుకయోనియా భాషలో దేవతలు మనుష్య రూపము తాల్చి మన యొద్దకు దిగి వచ్చి ఉన్నారని కేకలు వేసి బర్నబాకు ద్యుపతి అని పేరు పెట్టారు. దానికి బృహస్పతి అని అర్థం. పౌలు ముఖ్య ప్రసంగి అయినందున అతనికి హెర్మే అని పేరు పెట్టారు. పట్టణమందు ఎదురుగా ఉన్న ద్యుపతి యొక్క పూజారి ఎడ్లను పూదండలను ద్వారముల వద్దకు తీసుకుని వచ్చి సమూహముతో కలిసి బలి అర్పింపవాలనని ఉండెను. అప్పుడు పౌలు బర్నబా ఏం చేశారంటే, అపోస్తలైన బర్నబాయు పౌలును ఈ సంగతి విని
తమ వస్త్రములు చింపుకొని సమూహములోకి జొరబడి, అయ్యలారా మీరెందుకు ఇలాగ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశానికి, భూమికి, సముద్రానికి, వాటిలో ఉన్న సమస్తాన్ని సృష్టించిన దేవము గల దేవుని వైపు తిరుగువాలని మీకు సువార్త ప్రకటించున్నానని చెప్పారు. రెండో భక్తి గుంపు ఏం చేస్తుంది అని అంటే, ఏదైనా వారికి ఊహకి మించిన, శక్తికి మించిన, బలానికి మించిన, జ్ఞానానికి మించిన ఒక క్రియ ఏ మానవుడైనా చేస్తే అతడికి దేవుని పేరు ఆపాదించేస్తారు, దేవుని యొక్క ఘనతను ఆపాదించేస్తారు, దేవుని యొక్క శక్తిని ఆపాదిస్తారు. అందుకు ఈరోజు నేటికి భారతదేశంలో చాలా మంది నరులు దేవుళ్ళు ఉన్నారు. ఏ దేవుళ్ళు? నరులు దేవుళ్ళు. అంటే వాళ్ళు మనుషులే, కానీ వాళ్ళని దేవుడిగా ఎందుకు చూస్తున్నారు అని అంటే, వారు చేస్తున్న కొన్ని పనులు కనికట్ట అవ్వచ్చు, లేకపోతే విద్య అవ్వచ్చు, మరే రకంగా దురాత్మ సమూహంతో నింపబడి కూడా కొంతమంది కొన్ని శక్తి ప్రభావాల చేత చేస్తారు. ఇవన్నీ చేయటం మనిషి చూసేటప్పుడు వారిని దేవుళ్ళుగా, దేవతలుగా కొలిచేవారుగా ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా దేవుని శక్తి ఎరిగిన వారైతే వీరు చాలా అద్భుతాలు చేశారు. కుంటోడు తిరిగి నడవగలిగాడు. నడిచినప్పటికీ కూడా వీరు తమ బట్టలన్నీ చింపేసుకొని, బాబు మేము మీలాంటి వారమే, మీరు మమ్మల్ని దేవునిగా కొలవద్దు, మాకు బలులు అర్పించొద్దు, జీవం కలిగిన దేవుడు ఆకాశానికి, భూమికి, సముద్రానికి అన్నిటిపై అధికారం కలిగిన వాడు ఆయన దేవుడు అని చెప్పి వారిని వారు తగ్గించుకొని దేవుని పరిచయం చేశారు. ఈరోజు చెప్పండి, లోకంలో ఏ ఒక్క వ్యక్తి దేవుడిని చూపిస్తున్నాడు? మేమే దేవుడు అంటున్నారు. కైలాస్ కట్టేశాడు ఒక వ్యక్తి, ఒక పట్టణాన్ని ఏర్పరిచాడు, ఒక దేశాన్ని ఏర్పరిచాడు. అతడే ఆ దేశానికి ప్రధానమంత్రి అంట. అక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా ఆయనే దేవుడు. ఈరోజు మనుషులు ప్రతి ఒక్కరూ కూడా, ఒక క్రైస్తవుడు అవ్వచ్చు, హిందూ అవ్వచ్చు, ముస్లిం అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, నేను ప్రతి ఒక్కరి గురించి ఉద్దేశించి చెప్తున్నాను. ఆ వ్యక్తి దేవుని స్థానాన్ని దొంగిలించేవాడైతే నువ్వు వెంబడిస్తున్న వ్యక్తి తప్పుడు వ్యక్తి, నువ్వు చేసే భక్తి తప్పుడు పద్ధతి అయిన భక్తి. అందుకు ఆయన హెచ్చరిస్తా ఉన్నాడు. వ్యక్తి తన మీ వంటి వారినే నేను, మనందరం కలిసి దేవుని ఆరాధించాలని చెప్పి తను నేర్చుకున్న మాట కానీ, తను చేస్తున్న పనులు కానీ అన్నీ కూడా నువ్వు దేవుని ద్వారా ఉంటే, దేవునితో ఉంటే నీ ద్వారా కూడా జరుగుతాయని చెప్తూ, దేవునికి నిన్ను చేర్చగలిగి, దేవుని యొద్దకు నువ్వు వెళ్ళగలిగే, దేవుని కొరకు నువ్వు కనిపెట్టగలిగే జీవితానికి నిన్ను గనక నడిపించకపోతే అది భక్తి పద్ధతి కాదు, అది భక్తి బోధ కూడా కాదు. మొదటి గుంపు మనం చూసాం. వారు ఏం చేస్తున్నారు? మనుషుల్ని చంపడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు వారు వెంబడిస్తున్న భక్తిని బట్టి. నిజానికి మనం వెంబడిస్తున్న భక్తి దేవుని కొరకు కనిపెట్టేలా చేస్తుంది, మనుషులు చచ్చిపోవాలని ఎదురు చూసేలా కనిపెట్టేలా చేయదు. రెండో విషయాన్ని మనం చూస్తున్నాం. మన భక్తి ఎప్పుడూ కూడా మనం ఆరాధ్య దైవంగా మార్చబడ్డానికి కాదు కానీ, లేకపోతే మనం ఆరాధ్య దైవంగా మనుషుల్ని పూజించడం కాదు కానీ, దేవునిని పూజించే వారిగా మనుషులందరూ మారేలాగా వ్యక్తి బోధిస్తాడు, మనం అలా వెంబడిస్తాం. ఇప్పుడు ఆలోచించి చెప్పండి, ఈ మాటలు వింటున్న మీరు అందరూ కూడా, మీరు ఎప్పుడైనా మనుషుల్లో దేవుని చూసారా? చూడలేదా? చూసారే. మనం ఎవరైనా పాస్టర్ గారు ఇటు వెళ్తున్నారు అనుకోండి, మన ఇంటికి తీసుకొచ్చి కాఫీ ఇచ్చి కొన్ని స్నాక్స్ పెట్టి ప్రార్థన చేయించుకుంటే ఏమవుద్దని? అతడితో దేవుడు వచ్చి, అతడి ద్వారా దీవెన వచ్చి, అతడి ద్వారా ఇంకేదో వచ్చి, ఆ పాస్టర్ ఎలా పోయినా పర్లేదు, అతడి ద్వారా మనకేం రావాలి? ఒకసారి నేను ఈ ఆలోచించండి. ఆ పాస్టర్ తేడా అనుకో, మీ ఇంటికి తేడా వచ్చేద్దంటే పిలుస్తారా? పిల్లరా? మీకు తేడావో మంచిగా తెలియదు కదా. ఆ పూజారో, సేవకుడో, మరి ఇంకెవరో ఆ వ్యక్తి నుంచి దీవెనతో పాటు శాపం వస్తుంది అని అంటే, దీవెనతో పాటు నరకం వస్తుంది అని అంటే, అమ్మో వీడు మంచోడు లేదు, ముందు చూద్దాం, అప్పుడు ఆయన పిలుద్దాం. ఇది కదా మన ఆలోచన. ఎందుకు మారింది? దీవెన మాత్రమే వస్తుందని చెప్పి చాలా మంది చెప్పారు కాబట్టి ఏ పాస్టర్ అయినా మనకు పిలిచేయాలి, చేపెట్టి ప్రార్థన చేసేసుకోవాలి, ఇంట్లో అభిషేకం చేసేయాలి, ఇంట్లో ప్రార్థన విజ్ఞాపన చేసి వాళ్ళు భోజనాలు పెట్టేయాలి, బట్టలు పెట్టేయాలి. ఇది ఎక్కడ భక్తి అండి? అతన్ని శాపం వస్తుందని ఎవరు చెప్పలేదు కదా, అతని వల్ల కష్టం వస్తుందని ఎవరు చెప్పలేదు కదా. ఈరోజు
కష్టం వస్తుంది అంటే మనిషి వెతుకుతాడు, అతడు ఏం చెప్తాడు, అతడు ఎలా బతుకుతాడు, అతడి జీవితం నాణ్యమైందే కాదా, అతడు బోధిస్తున్న బోధనని ఎక్కడికి తీసుకెళ్తుంది? ఈ వెతుకుడు లేదు భక్తిలో. అలా వెతకగలిగిన వాడు దేవుణ్ణి కనుక్కోగలుగుతాడు, దేవుణ్ణి చేరుకోగలుగుతాడు. భక్తిలో దేవుడు ఒక్క మూలం లేకపోతే, భక్తిలో దేవుణ్ణి కనిపెట్టే ఉద్దేశం లేకపోతే నువ్వు చేస్తున్న భక్తే కాదు, అది వృధా భక్తి. డైలీ నువ్వు చేస్తున్న బ్రష్ చేస్తే ఎలా చేస్తావో, డైలీ నువ్వు స్నానం చేస్తే ఎలా చేస్తావో, భక్తి కూడా అలా ఒక పద్ధతిలో చేసుకుంటున్నావు. వస్త్రం మార్చినట్టు భక్తిని మార్చేస్తున్నావు. ఈరోజు ఆలోచించు, భక్తి యొక్క మూలం ఏంటి, నువ్వు వెంబడిస్తున్న విశ్వాసం యొక్క ఆలోచన ఏంటి తెలుసుకోవడానికి ప్రయత్నించే. ఇక్కడ పౌలు ఆ ప్రజలకు అర్థమయ్యేలా బోధించాడంటే, ఎందుకు అర్థమయ్యేలా బోధించాలి? ఎందుకు మనకు అర్థం అవ్వని రీతిలో ఇన్నాళ్ళు మనకు బోధించారు, ఎందుకు మనకి ఇన్నాళ్ళు అర్థం అవ్వని పద్ధతిలో బోధించారు, మనకి చెప్తున్నారు. ఏదైనా ఒక విషయం వెళ్ళి అడగాలంటే, ఇవి మీకు కాదు, ఇవి మీకు అనర్హులు, ఇవి మీరు నేర్చుకోవడానికి అర్హత లేదు. ఏ మానవుడు అర్హత లేనివాడు కాదు దేవుని దగ్గర రావడానికి. ఈయన అన్నాడు, నేను వచ్చాను కదా మీ దగ్గరికి, ఇంక మీరందరూ నా దగ్గరికి వచ్చేయచ్చు అని ఆయన మొదటి రాకడలో చెప్పాడు. కాబట్టి ప్రజలందరూ దేవుని ఎద్దకు చేరుకోగలరు, దేవుని అంటే ఏంటో అర్థం చేసుకోగలరు, దేవుడు అంటే ఏంటో నేర్చుకోగలరు. భక్తిలో 2 పద్ధతులు మనం చూసాం. దేవుని కోసం కనిపెట్టే వారు ఎలా బతుకుతారో, కనిపెట్టని వారు ఎలా బతుకుతారో మనకి ఈ ప్రజలు నేర్పిస్తా ఉన్నారు. 3వ గుంపు మనం నేర్చుకొని ప్రయత్నం చేద్దాం. ఏంటనంటే, చించుకొని వారు చెప్పేసిన తర్వాత 19వ వచనం చదువుతున్నాను. అంతియోకియా నుండి, ఇకోనియా నుండి యూదులు వచ్చి జన సమూహములను తమ పక్షంగా చేసుకొని పౌలు మీద రాళ్లు రువ్వి అతడు చనిపోయని అనుకుని పట్టణం వెలుపలకి అతనిని ఈడ్చిరి. అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి పట్టణంలో ప్రవేశించి మరునాడు బర్నబాతో కూడా దెర్బేకు బయలుదేరిపోయాను. అంటే జనాలందరూ కూడుకున్నారు. వీళ్ళు చెప్తున్న మాటలు మనకు ప్రమాదం రా, మనం వెంబడిస్తున్న దాని నుంచి వీళ్ళ దగ్గర వీళ్ళందరూ లాగేసుకుంటున్నారా? దేవుడి దగ్గర నుంచి ఎవరైనా ఇంకొకటి లాగేసుకోగలడా? మరి ఎందుకు వీళ్ళు భయపడ్డారు? వీళ్ళ సమూహం తగ్గిపోతుంది కదా, వాళ్ళ సమూహం పెరిగిపోయి ఎక్కడైనా వారు వీరి మీద చలాయిస్తారేమో. నిజానికి నిజమైన భక్తి చేస్తూ దేవుని వెంబడించేవాడు మరొకరి దగ్గర నుంచి లాగేసుకోవడానికి ప్రయత్నం చేయడు, దేవుణ్ణి మాత్రమే పరిచయం చేస్తాడు. అప్పుడు ఏమవుతుంది? సత్యాన్ని తెలుసుకుంటే వారు దేవుని దగ్గరకు వస్తారు, దేవుణ్ణి అంగీకరిస్తారు. ఇది నిజమైన భక్తిరా, ఇది నిజమైన భక్తి విధానం రా, ఇది నిజమైన యథార్థమైన జీవితం రా అని వెంబడిస్తారు. అంతేగాని నిజమైన భక్తి చేసేవాడు ఎవడు మనుషులు లాక్కోడండి, మనుషులు వారిని చుట్టూ తిప్పుకోవడానికి ప్రయత్నం చేయడండి. కానీ అబద్ధమైన వాడు భయం ఏంటో తెలుసా? ఆడి దగ్గర నుంచి ఎక్కడైనా మనుషులు వెళ్ళిపోతారేమో అని భయం. ఆడి దగ్గర నుంచి ఎక్కడైనా మనుషులు లోకంలో ఎక్కడికైనా ఇంకో దగ్గరికి వెళ్ళిపోతారేమో, నాకు రావాల్సిన ధనం రాదు, నాకు రావాల్సిన ఘనత రాదు, నాకు రావాల్సిన గొప్పతనం రాదు, ఇది మనుషుల్లో ఉండే భయం. కానీ నిజంగా దేవుని పరిచయం చేసే వాళ్ళు ఏ రకమైన భయం ఉండదు. మనుషులు వచ్చినా భయం ఉండదు, రాకపోయినా భయం ఉండదు. ఎందుకు భయం ఉండదు? ఇతడు వెంబడించే దేవుణ్ణి, ఇతడు పరిచయం చేసే దేవుణ్ణి, ఇతడు కనిపెట్టేది దేవుని కొరకు, ఇతడు నేర్పించేది కూడా మీరు దేవుని కొరకు కనిపెట్టాలనే నేర్పిస్తాడు తప్ప లోకంలో పద్ధతులు నేర్పించలేడు నిజమైన సత్యాన్ని వెంబడించేవాడు. అందుకు ఆయన ఏం చేశారంట, ఫుల్ రాళ్ళేసి కొట్టేశారంటండి. కొట్టేసి చచ్చిపోయాడేమో వదిలేసి వెళ్ళిపోతే ఆయన బతికేసి వేరే ఊరెళ్ళి మంచిగా ఆరోగ్యంగా బలం పొందుకొని మళ్ళీ ఏం చేశాడంట అంటే 21వ వచనం చదివితే, వారి పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులకు శిష్యులుగా చేసిన తర్వాత మళ్ళీ లుస్త్రకును, ఇకోనియకును, అంతియోకును తిరిగి వచ్చి శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాలని వారిని హెచ్చరించారంట. ఇగో బయటికి వెళ్తే మనల్ని కొట్టేస్తున్నారు, మీరు దాగోని ఉండండి అని చెప్పలేదు, లేకపోతే వాళ్ళని ఆదరించలేదు, హెచ్చరించారంటే. ఏమని హెచ్చరించారు? ఇగో శ్రమ వస్తుందని దారిలోంచి పక్క వెళ్ళిపోతావేమో, ఇబ్బంది వస్తుందని చెప్పి నువ్వు వెంబడిస్తున్న విశ్వాసం నుంచి విడిచిపెట్టేస్తావేమో, కష్టం వస్తుందని చెప్పి నాకెందుకురా బాబు ఈ దేవుడిని వదిలేస్తావేమో, జాగ్రత్త. దేవుని స్వరం విని దేవుని పట్టుకున్నావు, జాగ్రత్తగా వెంబడించు. ఈరోజు దేవుణ్ణి వెంబడించమని ఎందుకు అంత హెచ్చరించాడు అని అంటే, పరిశుద్ధతలోకి వారు నడిచారు, దేవుడి సత్యాన్ని వెంబడించారు, యథార్థమైన జీవితాన్ని ప్రకారం పట్టుకొని నడిచారు. అలాంటి జీవితాలు మళ్ళీ తిరిగి లోకంలో గడిచిపోయి ఆచార సంబంధమైన బతికేస్తున్నారంటే ఇతడికి ఆవేదన వచ్చి అంత చనిపోయేలా రాళ్ళతో కొట్టినా సరే తిరిగి మళ్ళీ వారి మధ్యలోకి వచ్చాడంటండి. ఎందుకు అంత రావాలి, ఎందుకు అన్నిసార్లు హెచ్చరించాలి, ఎందుకు అన్నిసార్లు వారితో మాట్లాడాలి అని అంటే, సత్యం నుంచి తొలగిపోవడం చాలా సులువండి.
కానీ అబద్ధాన్ని వదలడం, ఒక అబద్ధాన్ని వదలడం, సత్యం గనక తెలియగలిగితే అబద్ధం కుండబద్దలేనట్టు బద్దలైపోద్ది. కానీ ఆ అబద్ధాన్ని పట్టుకొని వెంబడించే జీవితాలు చాలా కాలం నడుస్తూ ఉంటాయి. ఆ అబద్ధాన్ని నమ్మి వెంబడించే జీవితాలు చాలా కాలం నడుస్తూ ఉంటాయి. పితరులు చెప్పారనో, పుట్టినప్పటి నుంచి ఇదే వెంబడిస్తున్నామనో, లేకపోతే మేము ఇలా వెంబడించడం ద్వారా ఇలాగే మాకు ఇంతే, చచ్చిపోయే వరకు ఇంతే అని అనుకుంటున్నామేమో. సత్యం నీ చెవులు పడేటప్పుడు, భక్తి అంటే ఏంటో నిజమైన మూలాలు నీకు తెలియపరచబడేటప్పుడు దాన్ని వెంబడించడానికి, దాని గురించి ఆలోచించడానికి, మనం వెంబడిస్తున్న దాంట్లో ఎంతవరకు సత్యం ఉందని కనుక్కోవడానికి ప్రయత్నం మనం చేయకపోతే గుడ్డిగా వెంబడించిన భక్తి జీవితంలోనే మనం ఉంటాం. అంతేకాదు, ఆయన అంటున్నాడు ఇంకా కిందకు వస్తే 27వ వచనంలో, వారు వచ్చి సంఘమును సమకూర్చి 26వ వచనం, అక్కడి నుండి ఓడ ఎక్కి తాము నెరవేర్చిన పని నిమిత్తం దేవుని కృపకు అప్పగింపబడిన వారే మొదటి బయలుదేరిన అంతియోకుకు తిరిగి వచ్చిరి. మరలా వచ్చారంట. ఎందుకు మరలా రావాలి అనంటే, దేవుడి సత్యాన్ని వెంబడించేటప్పుడు వారి వ్యతిరేకంగా నడవగలిగే గుంపు చాలా పెరిగిపోద్ది, వారికి శత్రుత్వం కూడా చాలా పెరిగిపోద్ది, వారిని అనుసరించేవారు కూడా చాలా తగ్గిపోతారు. మరలా వస్తూ వారికి చాలా విషయాలు దేవుని గురించి పరిచయం చేస్తూ వెంబడిస్తున్నారు. వీళ్ళు కనపరిచిన భక్తికి, మొదట 2 గుంపులు కనపరిచిన భక్తికి తేడా ఉందా లేదా? మొదటి గుంపు ఏం కనపరిచింది, ఏం చూపించారు? వాళ్ళు ఒకరి మరణం ఎప్పుడా అని ఎదురు చూశారు, ఎప్పుడు చచ్చిపోతారా అని ఎదురు చూశారు. ఎందుకు? వారి భక్తి అని అనుకుని వెంబడిస్తున్న దానిలో నుంచి ఎక్కడైనా ఇతరులు వేరే మంచి దారిలోకి వెళ్ళిపోతారేమో అని భయం. ఈరోజు నిజమైన భక్తి పరిచయం చేసేటప్పుడు వారికి ఏ భయం ఉండదండి. ఎక్కడైనా వారు వెంబడిస్తున్న సత్యం నుంచి సత్యాన్ని పాడు చేస్తారేమో అని. ఎందుకంటే సత్యాన్ని ఎప్పుడు పాడు చేయలేం, సత్యం ఎప్పుడు సత్యమే అనే మంచి నిరీక్షణ ఉంటుంది. కాబట్టి భక్తి, నిజమైన భక్తి చేసే వరకు ఆ భయం ఉండదు. కానీ మన భక్తి మూలాలు తెలియకుండా తప్పుడు పద్ధతుల్లో మనం వెంబడిస్తే మనలోంచి వాళ్ళు వెళ్ళిపోతున్నారంటే వాళ్ళు భయం వేస్తుంది, వెంటనే అటాక్ చేయడం ప్రారంభిస్తారు. ఇది మొదటి మోసంలో వెంబడిస్తున్న గుంపు. రెండోది ఏంటంటే, ఎవరైనా ఒక అతీతమైన పనులు చేసినప్పుడు వారిలో దేవుని వెతికేసే భక్తి గుంపు రెండో గుంపు. మొదటిది మూలం తెలియకుండా నడిచే గుంపు ఒకటి. అప్పుడు వారు దేవుని కోసం కనిపెట్టరు. ఎవరి కోసం కనిపెడతారు? మనుషులు చచ్చిపోవడానికి కనిపెడతారు. రెండో భక్తి గుంపు వీళ్ళకి మనిషినే దేవునిగా చూడగలిగిన గుంపు అనమాట. వీళ్ళు దేవుని కోసం కనిపెట్టరు. దేనికోసం కనిపెడతారంటే ఆ వ్యక్తుల నుంచి ఏమైనా వీళ్ళ దగ్గర పొందుకుందామేనో అని ఎదురు చూసే గుంపు. మూడో గుంపు వీళ్ళండి. వీళ్ళకి శ్రమ వచ్చింది, ఇబ్బంది వచ్చింది, కష్టం వచ్చింది, నొప్పి వచ్చింది, ఆఖరికి రాళ్ళు కొట్టి చంపేస్తా ఉన్నా తిరిగి వారు వెళ్ళి వారికి దేవుణ్ణే పరిచయం చేశారు తప్ప, మమ్మల్ని చూడండి, మా కష్టాన్ని చూసి మాకు ఏదైనా చేయండి, మా కాపుదలు ఉండండి, మా మీద పోలీస్ కంప్లైంట్ పెట్టండి, మాకేమైనా సంరక్షణ ప్రొటెక్షన్ ఇవ్వండి అని ఎక్కడా అడగలేదు. మరి ఎందుకు అడగలేదు? వీరి భక్తి మేము బతికితే దేవుని కొరకే, చచ్చిపోతే దేవుని దగ్గరికి వెళ్ళిపోతాం అనే గొప్ప నిరీక్షణ. ఈరోజు మనం భక్తి అనుకున్న మనం చేస్తున్న దానికి మూలం అదేనా? దేవుడేనా మూలం? మనం చచ్చిపోతే దేవుని దగ్గరికి వెళ్ళగలమనే ఆ శుభ నిరీక్షణ మనలో ఉంటుందా? నిజమైన భక్తి చేసేవాడికి ఉంటుంది. కానీ అబద్ధంగా వెంబడిస్తున్న భక్తి చేస్తున్న వారికి ఎవ్వరికీ కూడా ఆ శుభ నిరీక్షణ ఉండదు. వారి భక్తిని కాపాడుకుంటారు, వారు వెంబడిస్తున్న దాన్ని కాపాడుకుంటూ ఉంటారు. వీళ్ళేం కాపాడుకుంటున్నారు అని అంటే, దేవుని సంబంధమైన నీతి వారి ప్రజల హృదయాల్లో కాపాడబడాలని ఎదురు చూస్తూ ఉన్నారు. ఆలోచించండి, నిజమైన భక్తి చేసే వారి యొక్క ఆశ ఎలా ఉంటుందో, వారు దేని కొరకు కనిపెడతారో అనే సత్యాన్ని ఈరోజు మనం కొన్ని విషయాలు నేర్చుకున్నాం. ప్రభు చిత్తమైతే మరికొన్ని విషయాలు మరొక వారంలో నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలయ్యా. సత్యం మమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది అని అంటే, మేము దేని నుంచి త్రవ్వబడ్డామో, మా మూలం ఏంటో, మా భక్తి యొక్క మూలం ఏంటో అని మేము తెలుసుకున్నప్పుడే మేము ఈ భక్తిని ఎందుకు చేస్తున్నాం, ఎందుకు ఈ దారిలో నడవాలి, ఇలా చేయుట ద్వారా మేము ఎక్కడికి చేరుకోగలుగుతాం అని మా భక్తిని గనక మేము జాగ్రత్తగా పరిశీలించుకోకపోతే, రోజువారీ అలవాట్లుగానే భక్తి కూడా ఒక పద్ధతిలో నడుస్తుంది. వారానికి ఒకసారని, వారంలో రోజుకు ఒక గంటలో అని, లేకపోతే ఇలా ఆలోచిస్తూ మేము భక్తిని కొనసాగిస్తాం. కానీ
భక్తి యొక్క మూలం మేము తెలుసుకున్నప్పుడు భక్తి చేయటం ద్వారా నేను ఏం చేయగలుగుతాను అని నేను పరిశీలనగా దాన్ని పరీక్షించినప్పుడు మాత్రమే నా హృదయం మార్చబడుతుంది, నా అంతరంగం మార్చబడుతుంది, నేను ఎదురు చూసే సంగతులు మార్చబడతాయి అని ఈరోజు మీరు మాతో మాట్లాడారు. ఆ విషయాన్ని మేము అర్థం చేసుకొని సరిచేసుకొని మా జీవితాలు మీకు ఇంపైనదిగా మార్చుకోవడానికి భక్తిని మా హృదయం గ్రహించడానికి అయ్యా మా హృదయాన్ని తెరవండి, మా అంతరంగాన్ని తెరవండి. మేము నడుస్తున్న దారిని మీకు ఇంపైనదిగా సరిచేసుకొని నడుచుకోవడానికి కావలసిన విధానంలో మమ్మల్ని నడిపించండి. అట్టి కృపలో మమ్మల్ని అందరినీ నడిపించి మా జీవితాలన్నిటి ద్వారా మీరే మహిమ పొందుకోమని మా గ్రామ ప్రజలందరి విషయాలలో అయ్యా సత్యము ఎరిగి వారు కూడా నిజమైన దారి ఏంటో అర్థం చేసుకొని అందులో నడవడానికి కావలసిన ఆ మంచి హృదయాన్ని వారికి కూడా దయచేయండి. ఏది మా భక్తి యొక్క మూలం అని వారు కూడా వెతికి దానిని పట్టుకోవడానికి సహాయం చేయండి. వారి బలమునందు బలహీనత ఎందు నీవు ఉండి అన్ని పరిస్థితుల మధ్య వారికి సహాయం చేసి నిలబెట్టమని అడుగుతున్నాం దేవా. వారి పనిపాట్లన్నిటి మధ్య సహాయం చేయండి. వారు చేస్తున్న ప్రతి ఒక్క పనిని కూడా నీతియుక్తమైనదై సఫలపరచబడేలాగా ప్రతి ఒక్క ఆలోచనను స్థిరపరచండి. అలాగే మా కూడి చేరి వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తిని కూడా జ్ఞాపకం చేసుకొని వారు భక్తిలో నిలవబడడానికి, భక్తి అంటే ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నం చేసేటప్పుడు ప్రతి అడుగుని అయ్యా కట్టండి, ప్రతి ఒక్క ఆలోచనని స్థిరపరచండి. వారు భక్తి పోరాటంలో ఎదుర్కొన్న ప్రతి పరిస్థితుల మధ్య నీ బలముతో నింపమని అడుగుతున్నాం. అటు కృపతో ప్రతి ఒక్కరిని నిలబెట్టి మీరే మహిమ పొందుకోమని యేసునామమున నడుస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృపా, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము మమ్మల్ని అందరినీ కూడా నిన్ను చేరుకోగలిగిన జీవితానికి తగిన భక్తిని మేము వెంబడించే వారుగా మమ్మల్ని బలపరచమని నడుస్తున్నాం తండ్రి, ఆమేన్.